ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో మరియు అమెజాన్లో సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పటికి సాసా లేలే పేరుతో సేల్ అయితే జరుగుతుంది. అమెజాన్లో వచ్చేటప్పటికి సమ్మర్ సేల్ పేరుతో సేల్ అయితే జరుగుతుంది అనమాట. ఈ సేల్లో కనుక మీరు ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటే వాటి బడ్జెట్ అనేది ఒక 5,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ బడ్జెట్ లోపు ఒక మంచి సౌండ్ బార్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ప్రజెంట్ సేల్లో ఉండేటువంటి బెస్ట్ డీల్స్లో వచ్చేటువంటి సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ నేను చెప్తున్నప్పుడు వీటిని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇవి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ ఏంటి అని అంటే మీరు ఒకవేళ అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ కానీ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ ఉండాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన నోట్ ఏంటి అని అంటే ప్రీవియస్తో కంపేర్ చేస్తే మీకు ప్రైజెస్ అనేవి భారీగా అయితే తగ్గలేదు. బికాజ్ ఎందుకు అని అంటే మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ప్రైజెస్ అనేవి భారీగా పెరిగాయి కాబట్టి సో ఆబ్వియస్లీ మీకు వీటి యొక్క ప్రైజెస్ కూడా పెరిగాయి. కాకపోతే మీరు ఈ సేల్లో తీసుకోవడం వల్ల మీకు కొంచెం ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని మీరు సౌండ్ బార్స్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే చాలా వరకు సౌండ్ బార్స్ మనకి సేల్లోకి అయితే తీసుకురాలేదు. మేబీ తీసుకొస్తారో లేదో కూడా చెప్పలేము. కానీ యాక్చువల్గా ఈ వీడియో మనకి నిన్ననే రావాలి. నేను ఎందుకు పోస్ట్ చేయలేదంటే ఆ సౌండ్ బార్స్ అన్ని కూడా మళ్ళీ స్టాక్లోకి వస్తాయేమో అని వెయిట్ చేశాను. బట్ అక్కడ కంప్లీట్గా అన్అవైలబుల్ అయితే ఉంది. ఒక 2 కంపెనీలు కూడా నేను కాంటాక్ట్ అయ్యాను. బట్ ఎప్పుడు వస్తాయో తెలియదని వాళ్ళు అయితే చెప్పేశారు. అందుకే ఇక్కడ డైరెక్ట్గా నేను వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ప్రజెంట్ అవైలబుల్ ఉన్నటువంటి సౌండ్ బార్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఇక మనం ఏ మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మీ బడ్జెట్ కనుక 6,000 రూపీస్ నుంచి 7,000 రూపీస్ లోపు ఉంది అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు మీవీ నుంచి నెక్స్ట్ 650 సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 650 వాట్తో వస్తుంది. 5.1 ఛానల్కి సంబంధించిన సౌండ్ బార్ అనమాట. అంటే మీకు బడ్జెట్ ఒక 6,500 రూపీస్ ఉన్నా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అదేంటన్నా 5,000 రూపీస్ నుంచి అని చెప్పేసి డైరెక్ట్గా 6,700 రూపీస్కి అయితే వెళ్ళిపోయాము అని అంటే మీకు 5,000 రూపీస్లో ఉన్నాయి కానీ అంత మంచి క్వాలిటీ అయితే అవి ఆఫర్ చేయలేవు అనమాట. అందుకే నేను ఇక్కడికైతే వెళ్తున్నాను. కానీ ఒక 2-3 అయితే మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేసి పెడతాను. అండర్ 5,000 రూపీస్లో వస్తున్నవి మీరు వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మీకు సెకండ్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి జెబ్రానిక్స్ నుంచి జూక్ బార్ అయితే ఉంటుంది. 9510WS Pro అయితే ఉంటుంది అనమాట. ఇది 600 వాట్స్తో వస్తుంది. 5.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ ఆడియోకి సంబంధించిన సౌండ్ బార్ ఇది. వైర్లెస్ సపోర్ట్తో వస్తుంది. 8,100 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. సో వీటి యొక్క రివ్యూస్ నేను చెప్పేవి దాదాపుగా మన ఛానల్లో అయితే లైవ్ అయి ఉన్నాయి. మీరు చెక్ చేయండి. కొన్ని రివ్యూస్ మాత్రమే లేవు కానీ ఆల్మోస్ట్ రివ్యూస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బోట్ నుంచి అవెంటే ప్రైమ్ అయితే ఉంటుంది. 5000 DA అనమాట. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. మీరు చెక్ చేయొచ్చు. ఇది రిలీజ్ అయినప్పుడు మనకి 14,400 రూపాయలకి మనం పర్చేస్ చేసి దీని రివ్యూ అయితే చేసాము. ఇప్పుడు వచ్చేటప్పుడు మీకు 8,900 రూపీస్కి అయితే ఉంది. ఇది ఒక వైర్డ్ సౌండ్ బారు. 500 వాట్స్తో వస్తుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ కావాలి అని అనుకునే వాళ్ళకు ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. 500 వాట్స్తో వస్తుంది. 5.1 ఛానల్తో వస్తుంది. ఒక మంచి సౌండ్ బార్ అని చెప్పాలి. ఒక 9,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం కింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు JBL నుంచి SB550 అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. నాకు కొంచెం ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. 250 వాట్స్తో వస్తుంది. 3.1 ఛానల్తో వస్తుంది. వైర్లెస్ సబ్ వూఫర్తో వస్తుంది. అండర్ 10,000 రూపీస్లో మీరు కన్సిడర్ చేయాలంటే వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఇంతకుముందు మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉండేవి. చెప్పాలంటే మనకి ట్రిబిట్ S1 కూడా ఉండేది. బట్ ఇప్పుడు సేల్లో అది లేదు. అందుకే మనం దీన్ని అయితే తీసేయడం జరిగింది. సో ఒకవేళ S1 వచ్చిందంటే మాత్రం అది మీకు వండర్ఫుల్ చాయిస్ అయితే అవుతుంది. బేస్ అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పాలి. ఇక 10,000 కంటే నేను అంతకుమించి కొంచెం పెట్టుకోగలను అనుకుంటే ఇక్కడ మీకు LG నుంచి S40T అయితే ఉంటుంది. 300 వాట్స్తో వస్తుంది. 2.1 ఛానల్ అనమాట. డాల్బీ డిజిటల్కి సపోర్ట్ చేస్తుంది. DTS డిజిటల్ సరౌండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీ బడ్జెట్ ఒక 10,500 రూపీస్ నుంచి 11,000 రూపీస్ లోపు ఉంది అని అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా మనకి జెబ్రానిక్స్ జూక్ బార్ అనమాట. 9900. యాక్చువల్లీ దీని ప్రైస్ మనకి 27,000 28,000 అప్పుడప్పుడు 30,000 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. మనకి ఏదైతే లాస్ట్ టైం దసరా సేల్ ఉందో అప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఒక 17,500 రూపీస్ వరకు అయితే వచ్చింది. కానీ ఈసారి అంతకంటే ప్రైస్ అయితే డ్రాప్ అయిందనమాట. ఈసారి ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 16,200 రూపీస్కి విత్ కార్డ్ ఆఫర్తో అయితే వస్తుంది అనమాట. 725 వాట్స్తో వస్తుంది. పవర్ఫుల్ సౌండ్ బార్. ఇది ఇచ్చేటప్పుడు మీకు డ్యూయల్ సబ్ వూఫర్ వైర్లెస్తో వస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. DTSX సపోర్ట్ అయితే ఉంటుంది. 5.2.4 ఛానల్తో అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. వైర్లెస్ సౌండ్ బార్. ఇది మీకు ఈ బడ్జెట్లో కింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇది మీకు దొరికిందంటే మాత్రం ఖచ్చితంగా తీసేసుకోండి. మళ్ళీ ప్రైజెస్ అనేవి మీకు 27,000-28,000 రూపాయల వరకు అయితే ఖచ్చితంగా వెళ్తుంది. నెక్స్ట్ నేను ఎందుకంటే కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను నాకు కంపెనీ నుంచి కావాలి అనుకుంటే సామ్సంగ్ నుంచి HWB
B67EF అయితే ఉంటుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. అండ్ జెబ్రానిక్స్ వాటి యొక్క రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. ఇది మీకు 490 వాట్స్తో వస్తుంది, 5.1 ఛానల్తో వస్తుంది. అండ్ క్యూ సింపనీ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది, DTS:X విర్చువల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి వైర్లెస్తో వస్తుంది. ఈ క్యూ సింపనీ సపోర్ట్ అంటే ఏంటి అని అంటే, మీ దగ్గర ఒకవేళ సామ్సంగ్కి సంబంధించిన టీవీ ఉందనుకోండి, సామ్సంగ్ టీవీలో వచ్చేటువంటి స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేస్తూ, అలాగే మీ సౌండ్ బార్లో ఉన్నటువంటి స్పీకర్స్ కూడా యాక్టివేట్ అయ్యి ఒకేసారి సౌండ్ డెలివరీ అయితే చేస్తాయి అనమాట. దానివల్ల మీకు 400 వాట్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే మీకు 490 వాట్స్ ఉంది, ఇంకొక 100 వాట్స్ అది వచ్చిందనుకోండి, ఆ 100 వాట్స్ యాడ్ అయ్యి మీకు 590 వాట్స్ అయితే యాక్ట్ చేస్తుంది అనమాట. సో అంతే క్యూ సింఫనీ సపోర్ట్ అంటే. ఇక ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 17,100 రూపీస్కి అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నాను ఇవన్నీ కూడా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని అయితే చెప్తున్నాను అనమాట. మీరు కార్డ్ యూజ్ చేస్తే ఫైనల్గా మీకు ఎంతకు వస్తుందో అదనమాట నేను ఇప్పుడు చెప్పబోయే ప్రైస్ అంతా కూడా. నెక్స్ట్ మీకు LG నుంచి S65TR అయితే ఉంటుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఇది మీకు 600 వాట్స్తో వస్తుంది. LG నుంచి థింక్యూ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో నుంచి మీరు అన్ని కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. రేర్ శాటిలైట్స్ కానివ్వండి, సబ్ వూఫర్ కానివ్వండి, మీకు ట్రిబుల్స్ కానీ వోకల్స్ కానీ అన్ని కూడా మీరు దీని నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు వైర్లెస్ సబ్ వూఫర్తో అయితే వస్తుంది అనమాట. డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. 18,700 రూపీస్కి అయితే ఇది మీకు అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు JBL నుంచి JBL సినిమా SB950 అయితే ఉంటుంది. డీప్ బాస్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది అద్భుతమైన సౌండ్ బార్ అయితే చెప్పుకోవచ్చు. మీ బడ్జెట్ ఒకవేళ 20,000 రూపాయల వరకు ఉంది అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 440 వాట్స్తో వస్తుంది. 3.1 ఛానల్ అనమాట. ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు HDMI EARC సపోర్ట్ కూడా ఉంటుంది. వైర్లెస్ సబ్ వూఫర్తో వస్తుంది. సో నా బడ్జెట్ ఒక 20,000 వరకు ఉంది, నాకు మంచి సౌండ్ బార్ కావాలి అనుకుంటే మాత్రం ఈ SB950 అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు సోనీ నుంచి HT-S40 అయితే ఉంటుంది. 600 వాట్స్తో వస్తుంది. 5.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు. రేర్ శాటిలైట్ స్పీకర్స్ మీకు వైర్లెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. 21,200 రూపీస్కి అయితే ప్రజెంట్ మనకి ఇదైతే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి LG నుంచి LG SQ75TR అయితే ఉంది. ఇది సేల్లోకి రావడమే అసలు గొప్ప విషయము. ఎప్పుడు కూడా ఇది మనకి సేల్లో అసలు ఉండదు, అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటుంది. కానీ ఈసారి ఇది సేల్లో ఉంది, బట్ ప్రైస్ కూడా తగ్గింది. చాలా మంచి సౌండ్ బార్. పర్సనల్గా నేను కూడా యూజ్ చేస్తూ ఉన్నాను, మీరు కావాలంటే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. LG థింక్యూ యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీన్ని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. 600 వాట్స్తో వస్తుంది. 5.1.1 ఛానల్తో అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. మీకు మిడిల్లో అప్ ఫైరింగ్ స్పీకర్ అయితే ఉంటుంది అనమాట. QNAD మ్యాచింగ్తో వస్తుంది. మీ దగ్గర ఒకవేళ QNAD టీవీ ఉందనుకుంటే మాత్రం QNAD మ్యాచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అండ్ మీకు వావ్ ఆర్కెస్ట్రా, వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రజెంట్ ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 26,700 రూపీస్కి అయితే ఉందన్నమాట. అద్భుతమైన ప్రైస్లో ఉంది. లాస్ట్ టైం నాకు కూడా ఇదే ప్రైస్లో చూపిస్తుంది, బట్ నేను పర్చేస్ చేసిన తర్వాత 27,200, 27,400 వరకు అయితే వచ్చింది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయండి. నెక్స్ట్ నేను అంతకంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోగలను అని అనుకుంటే మీకు JBL నుంచి JBL బార్ 500 Pro అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు డాల్బీ అట్మాస్తో వస్తుంది. అండ్ మీకు వైర్లెస్ 3D సరౌండ్తో కూడా వస్తుంది అనమాట. అంటే మీరు బడ్జెట్ ఒక 28,000 రూపాయల వరకు పెట్టుకోగలను అని అనుకుంటే మీకు 5.1 ఛానల్తో వస్తుంది ఇది. అండ్ ఇది వచ్చేటప్పటికి 27,900 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. మీరు దీన్ని కూడా ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు జెబ్రానిక్స్ నుంచి నాకు కొంచెం సౌండ్ అవుట్పుట్ ఎక్కువ కావాలి అని అనుకుంటే వాళ్ళ కోసం అనమాట. ఇది జెబ్రానిక్స్ 1100. సో ఇది వచ్చేటప్పటికి 7.2.4 ఛానల్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. DTS:X సపోర్ట్ ఉంటుంది. కరోకి మైక్ కూడా ఇస్తారు మీకు, వైర్లెస్తో వస్తుంది. మీ బడ్జెట్ ఒకవేళ 30,000 రూపాయల వరకు ఉంది అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. ప్రజెంట్ మీకు ప్రైస్ ఒక 35,000 రూపాయల వరకు చూపిస్తూ ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 30,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి సోనీ HT-S500 RF అయితే ఉంటుందన్నమాట. ఇదంతా పాపులర్ మోడల్ అయితే కాదు, బట్ ఇప్పుడు మనకి ఏ సౌండ్ బార్స్ లేవు కాబట్టి ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అన్నట్టు. సో ప్రజెంట్ ఈ సౌండ్ బార్ కూడా మనకి సేల్లోకి అయితే వచ్చేసింది అనమాట. 1000 వాట్స్తో వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది మీకు వైర్డ్తో వస్తుంది అనమాట. 30,000 రూపీస్ ఉంటుంది. మరి మీకు పీక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మీరు 1000 వాట్స్ కదా అని చెప్పేసి మరి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి నాకు ట్రస్ట్ కావాలి అనుకుంటే మీరు దానికైతే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బోట్ నుంచి బోట్ అవెంటే ప్రైమ్ X అయితే ఉంటుంది. వెరీ రీసెంట్గా లాంచ్ అయింది. ఇది 700 వాట్స్తో వస్తుంది. 7.1.4 ఛానల్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. వైర్లెస్ అయితే ఉంటుంది. ఇది మీకు 33,200 రూపీస్కి అయితే ఉంది. ఇది ప్రెజెంట్ బాగుంది బాగలేదని నేనైతే చెప్పలేను, బికాజ్ ఎందుకంటే దీన్ని నేను వినలేదు ఇంతవరకు. చెప్పాలని నేను వినలేదు కాబట్టి నేను దీని గురించి అయితే ప్రెజెంట్ మాట్లాడదలుచుకోలేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనీ నుంచి బ్రావియా థియేటర్ సిస్టమ్ 6 అయితే ఉంటుంది. అదే మనము HT-S60 అని అయితే చూస్తూ ఉంటాం కదా, అదైతే ఉంది. మీ బడ్జెట్ ఒకవేళ అండర్ 50,000 రూపీస్ వరకు నేను పెట్టుకోగలను అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 1000 వాట్స్తో వస్తుంది. 5.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. DTS:X సపోర్ట్ ఉంటుంది. యాప్ సపోర్ట్ ఉంటుంది. అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మళ్ళీ మీకు ఇంకొక మోడల్ ఉంటుంది, దాన్ని తీసుకోవద్దు. దాంట్లో మీకు యాప్ సపోర్ట్ కూడా ఉండదు. అండ్ మీకు అది ఎంత సౌండ్ అవుట్పుట్తో కూడా రాదు. ఐ థింక్ అది 600 వాట్ సౌండ్ అవుట్తో
గిఫ్ట్తో వస్తుంది అనుకుంటా. సో అవేం తీసుకోవద్దు. ఒకవేళ ఇది తీసుకోవాలనుకుంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. 45,400 రూపీస్కి ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. మీరు దీని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏదైతే సబ్ ఊఫర్ ఉందో ఆ సబ్ ఊఫర్స్కి మీరు స్టాండ్స్ కనుక పెట్టుకోగలిగితే మాత్రం ఇంకొంచెం బెటర్ మీకు ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట, బేస్ ఎఫెక్ట్ అనేది. సో మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి LG నుంచి S95TR, దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. 810 వాట్స్తో వస్తుంది, 9.1.5 ఛానల్తో వస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్కి సంబంధించిన సౌండ్ బార్ ఇది. ట్రిపుల్ అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే వస్తాయి. మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో దాని మీద అప్ ఫైరింగ్ స్పీకర్స్ వస్తాయి. దాంతోపాటు రేర్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా మీకు అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే వస్తాయి అనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కొన్న తర్వాత డైరెక్ట్గా వచ్చేసిన తర్వాత మీరు ప్లే చేసేసారు అని అనుకోండి, ఇన్స్టాల్ చేసుకొని, మీకు అంత సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మీరు యాప్లోకి వెళ్ళి LG థింక్ యాప్లోకి వెళ్ళి మీరు సెట్టింగ్స్ చేసుకుంటే మాత్రం అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేజర్గా చెప్పాలంటే ఏవైతే మీకు రేర్ శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో అవి మాత్రం రియాక్ట్ అవ్వాల్సిన టైంలో పర్ఫెక్ట్గా చాలా బాగా రియాక్ట్ అవుతాయి. మీకు పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే తీసుకొస్తాయి అనమాట. సో ఇది గైస్, మీరు ఒకవేళ 5,000 రూపీస్ బడ్జెట్ నుంచి 50,000 రూపీస్ బడ్జెట్ లోపు ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం, సో ఈ ఆల్మోస్ట్ నేను ఒక 17 వరకు అయితే చెప్పాను. ఈ సౌండ్ బార్స్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ వీటిని మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తేనే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. అన్ని కూడా మోడల్స్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. లేదనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాన్ని యూస్ చేసుకుని కూడా పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, 50,000 అని చెప్పావు, LG S95TR 57,900 రూపీస్ అయితే ఉంది కదా అని. యాక్చువల్గా మనం రివ్యూ చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చేటప్పటికి 48,000 రూపీసే ఉండేది. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 10,000 రూపాయలకి పైగా ప్రైస్ అయితే పెరిగింది. మనం కార్డ్ ఆఫర్ యూజ్ చేసినప్పటికి కూడా 57,900 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. సో అంత ఎక్కువ ప్రైస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు మనకు అంత ఎక్కువ అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మనకు అప్పుడు మనం కొన్నప్పుడు మనం చేసినప్పుడు మాత్రం మనకి 48,000 రూపీస్కి అయితే వచ్చింది. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఒకవేళ ఈ సేల్లో మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు మీకు తెలియాలి అని అంటే మాత్రం పక్కన మీకు QR కోడ్ అయితే కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్తారు. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, డీల్స్ వీడియోస్, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.